తొట్టంబెల్లిలో ఒక ముసలామె నరసమ్మ అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మా ఇంట్లో దొంగలు పడి చైన్ లాక్కుపోయినా డబ్బులు తీసుకుపోయినారని చెప్పేసి ఆమె చెప్పిన స్టోరీ చూస్తే దాంట్లో అంటే ఈ సెల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తే మాకు కొంత అది సేమ్ అనుకున్నాం మేము. ఆమె చెప్పిన సాక్ష్యాధారాలు బట్టి మేము మాకున్న సాంకేతిక దాన్ని బట్టి మేము అంతా కూడా వెరిఫై చేసుకొని చూస్తే ఆమె చెప్పిన కంప్లైంట్ అబద్ధం. ఆమె తెలిసిన వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక మనిషి ఒక చైన్ తీసుకుపోయింది. ఆమెకి ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఆ విషయం బయట పెట్టకుండా ఆమె దొంగలు వచ్చి దొంగతనం చేశారని చెప్పేసి చెప్పింది ఆమె. మేము ఈ కేసు ఆ కేసు సిమిలర్ గా ఉన్నాయి, కారంపొడి ఉంది, తర్వాత సెల్ ఫోన్ తీసుకుపోయినారు, ఆ టైమింగ్ 3 గంటలు 3:30 అప్పుడు జరిగింది అని చెప్తే సిమిలర్ అనుకొని మేము దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేశాం. బట్ అదైతే డిటెక్ట్ అయింది కేసు, ఆమె పట్టుకొచ్చాం మేము. ఇంట్లో ఉన్న మనిషే తీసుకుపోయింది, వారికి చెప్పడం తప్పుదారి పట్టించింది ఆమె. కారం పొడి ఉంది సార్, వచ్చి ఇంట్లో తలుపు కొట్టారు, లోపల దూరారు, లాక్కుపోయినారు, బీరోలో డబ్బులు తీసారు, అంతా కూడా అబద్ధం. ఓకే.